నమస్కారం. NM7TV న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. చీర్ల చందర్ మాట్లాడుతూ, మాజీ మంత్రి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, AICC కార్యదర్శి, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ప్రకటించిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా జిల్లెల చిన్నారెడ్డి కేబినెట్ పదవి వచ్చిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉన్నారు అని మర్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అని మర్చిపోతున్నారని అన్నారు. కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం లేనప్పుడు ఎండనక వాననక ఒకరికొకరు తోడై కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకురావాలని చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సమన్యాయం చేయాలని అన్నారు. మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి కేబినెట్ పదవి వచ్చినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిన్నారెడ్డికి రాజకీయంలో చాలా అనుభవం ఉంది. ఈ నియోజకవర్గంలో శాశ్వతమైన పనులు చేయండి, కానీ కార్యకర్తల మధ్య అలజడి పెట్టి వర్గాలను పోషించి గత 10 ఏళ్లు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. నాయకులు చాలా ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అలాగే ఉన్నారు. కానీ నీవు చేస్తున్న తప్పు వల్ల పార్టీ నష్టపోతుందని అన్నారు. వనపర్తిలో వర్గాలుగా విభజించవద్దని అన్నారు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తివి అని అన్నారు. ఎంతో గౌరవం ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చీర్ల చందర్, శ్రీనివాస్ గౌడ్, లక్కాకుల సతీష్, బి వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, సత్యం, జయసుధ, మధుగౌడ్, సుమిత్ర, యాదగిరి, విభూది నారాయణ, బండారు రాధాకృష్ణ, కృష్ణబాబు, బి వెంకటేష్, బొంబాయి మన్నెంకొండ, రఘు యాదవ్, పిడి జయానందం, తిరుపతయ్య, శ్రీనివాసులు, చంద్రయ్య, ఈరపోగు శ్రీను, ఏ సురేష్, కిరణ్, శశాంక్ సాగర్, శేఖర్ రెడ్డి, వినోద్, లతీఫ్, అస్లాం, మన్సూర్ అలీ, MD రఫీక్, జహంగీర్, సమీర్, టిల్లు, సోఫీ, నవీన్, ఫాజిల్, అరీఫ్, కాజా, బాబు, భాషా, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ అయిన తర్వాత ఆయన రాజకీయంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మర్చిపోతున్నాడు. ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అనేది అది ఒకటి మర్చిపోతున్నాడు. అది విడిచిపెట్టి వనపర్తిలో యొక్క రాజకీయ కక్షపూరితంగా ముందుకు పోతూ ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఒక నాయకులకు మీకు మంచిగా ఉంటుందో కానీ మేము ఎండనగా వాననగా గత 10 సంవత్సరాల నుంచి అని 15 సంవత్సరాల నుంచి పార్టీ కొరకు కష్టపడుతున్నాం. అందరం ఒకరికొకరు తోడై అందరం ఒకరికొకరు అనుకుంటూ అందరం ప్రతి ఒక్కరు పార్టీ కొరకు, పార్టీ అభివృద్ధి కొరకు, పార్టీ ఎక్కడ ఇచ్చినాం కాకుండా అది కాకుండా పార్టీని మేము కష్టకాలంలో అందరం కలిసి ఒకరికొకరు ఒక ఎలక్షన్ ఓడిన తర్వాత ఏ రోజు కూడా మన పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉన్నారు. అప్పుడు కూడా మేము అందరం కలిసి ఉన్న లోకల్గా ఎవరున్నారో అందరం కలిసి మేము పార్టీ కోసం అందరం కష్టపడ్డాం. అందరం కష్టపడి కానీ ఈ రోజు చూసుకుంటే ఏమవుతుందంటే కేవలం నీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మీరు మీ నాయకులు అనుకుంటారు, మీ కార్యకర్తలు ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అందరం ఉన్నాం. ఇక్కడ అందరికి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ సమాధానం చేయాలి. ఖచ్చితంగా ఇది ఒక ఒంటెత్తు పొగలు బంద్ చేయండి. ఈ యొక్క రాజకీయ పక్షదానికి చేరుద్దండి. ఒక కేవలం మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇది ఏర్పడిన తర్వాతనే నీకు వచ్చింది ఈ యొక్క ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని మర్చిపోకండి సార్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకే మీకు ఇది వచ్చింది. కాబట్టి మీరు ఈ యొక్క కక్షపూరితమైన ఒక ఒంటెత్తు ప్రోగ్రాం అంతా పోవద్దండి. మీ యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీరే వనపర్తి నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిగా బాధ్యత వహించి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి పనిచేసి పోయి మీరే దాన్ని తప్పుదో పట్టిస్తూ దురుపయోగం చేసుకుంటూ వేరే మొన్నటి వరకు బీఆర్ఎస్ పనిచేస్తూ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పార్టీలో ఎవరికి చెప్పకుండా ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎవరికి చెప్పకుండా మీ అంతా మీద వంటెత్తుకోగా అందరి బీఆర్ఎస్లో కాదు అందరు చేసుకుంటూ పోతారు. ఇది సరైన పంతా కాదు. ఆలోచించండి. మీరు మీ కొరకు, పార్టీ కొరకు అందరు ఇన్ని సమస్యలు కష్టం చేయండి. అందరం కష్టం చేసాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అందరికీ కార్యకర్తలకు మీరు న్యాయం చేయండి.
కానీ ఏదో నీ యొక్క రాజకీయ లబ్ధి కొరకు, నీ స్వార్థ రాజకీయాల కొరకు ఏదో నా కొడుకుని తీసుకొని రావాలి, నేను నాకు ఒక కొడుకు ఒక బ్యాచ్ తయారు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోవద్దని దయచేసి. మేము కూడా అందరం పర్టికులర్ కష్టపడ్డాం మేము. కాబట్టి ఇప్పుడైనా ఆలోచించండి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి సమీక్ష నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, స్థానిక కౌన్సిలర్ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు. అందరి దగ్గర మీరు ఎవరైనా మీకు వచ్చి జాయిన్ అవుతారంటే అందరి దగ్గర కూర్చొని మీరు డిస్కస్ చేయండి. ఎవరికి ఏం అభ్యంతరం లేకుండా అప్పుడు మీరు తీసుకోండి పార్టీలో. కానీ ఎవరికి చెప్పా పెట్టకుండా నువ్వు హైదరాబాద్లో దుకాణం తెరిచి నేను ప్రతి ఒక్కటి నేను కండువా చేసుకుంటాను చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. మొన్న మీరు జానకిరామ్ రెడ్డిని మీరు జాయిన్ చేసుకున్నారు. జానకిరామ్ రెడ్డి అంటే ఆయన మీ ముందరనే తొడగొట్టి మీరు తిప్పిపోయాడు. దాని కేవలం సింగిల్ విండో మన మాజీ చైర్మన్ గారు మన సాగయ్య 4 రోజుల ముందర ఎలక్షన్ 4 రోజుల ముందర కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పై ఉన్నారు. మీరు అసలు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి తోలుకొస్తా ఉన్నారు. ఇది దేనికి సంకేతం అంటే ఓన్లీ చిన్నారెడ్డికి చేస్తేనే ఒక కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి తప్ప వేరే ఎవరు రాకూడదా, వేరే ఎవరు ఎమ్మెల్యే కాకూడదా? ఇది ప్రజాస్వామ్యం. ఓన్లీ మీ యొక్క చిన్నారెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది అందరి కాంగ్రెస్. ఇది అందరూ కలిసికట్టుగా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మేకారెడ్డి గారు అందరి కృషి వల్ల ఎమ్మెల్యే అయ్యారు. దాని తర్వాత మీకు పదవి వచ్చింది. ఈ ప్రజలతో ఎన్నుకునే పదవి వచ్చింది మేకారెడ్డి గారికి. ఆ పదవిని మీరు తీసుకున్నారు, బాగుంది, అందరినీ హర్షిస్తున్నాం. కానీ మీరు ఏదైనా సరే నియోజకవర్గంలో ఒంటెత్తు పోవద్దని అందరూ కలుపుకొని అందరికి సమన్వయం చేస్తూ అందరికి చేసుకుంటూ పార్టీని అభివృద్ధి పరుస్తూ వనపర్తి పట్టణాన్ని, వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందండి. దానిలో మీరు పోటీ పడండి. మనకు వనపర్తి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఉన్నారు. మీరు పార్టీ ఎందుకు రాజకీయ కక్షలు ఎందుకు చేస్తున్నారు? మీరు అభివృద్ధిలో పాల్పంచుకోండి. అభివృద్ధికి ఇంకా వనపర్తికి అభివృద్ధి చేయడానికి ఏం చేయాలని ఎమ్మెల్యే గారు పిలవాలి, మీటింగ్ పెట్టాలని అన్నీ చేయాలి. అది విడిచిపెట్టి నువ్వు మీ బాధ్యత చెప్పిన తర్వాత ఈ కండువ రాజకీయం ఎందుకు చేస్తున్నారు? మీరు ఏం అవసరం ఉంది? అవసరం లేదు కదా మాకు. ఆల్రెడీ పార్టీని నమ్ముకోవడం అనేది దాదాపుగా దశదా కాబట్టి పార్టీని నమ్ముకోవడం చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కష్టకాలం చేస్తున్నావు, అందరూ వదిలిపెట్టి నువ్వు ఈరోజు నువ్వు ఈ కష్టకాలం చేయడం కరెక్ట్ కాదా సార్? ఇక్కడైనా మీరు ఆలోచించండి. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేయడం గురించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించండి, వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు ఆలోచించండి. కానీ ఈ రాజకీయ ప్రస్తుతాలు చేయొద్దని అన్నాను. అందరి నిర్ణయం తీసుకొని అందరికి ఎవరికి ఇబ్బంది లేదు అప్పుడు ఆలోచించండి. కానీ మీరు ఒంటరి పోవడం వల్ల పోవద్దండి. ఇక్కడైనా జరిగిపోయింది. రేపటి నుంచి అలా కమ్సకం మీరు అందరినీ కలుపుకొని పోయి అందరినీ చేసుకొని పోయి అందరితో ఆలోచన చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుంటే మీరు రాజకీయ చర్యలు చేసుకోండి. కానీ మీ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు మాత్రం వనపర్తి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీని సర్వనాశం చేయొద్దండి. ఆల్రెడీ చనిపోయాడు. కష్టకాలంలో ఉన్న కాడికి బతికి అందరూ వచ్చారు. కానీ మళ్ళీ నువ్వు ఈరోజు నీ రాజకీయం కొరకు ఇలా చేయొద్దండి. దయచేసి ఇక్కడైనా మీరు అందరినీ దృష్టిలో పెట్టుకొని వనపర్తిని డెవలప్మెంట్ చేయండి. వనపర్తిని అన్ని రకాలు ముందరిస్తారండి. మేకారెడ్డి గారు అన్ని వేళలో ఒకటే మాట మీద మేకారెడ్డి అన్నారు, ఎవరైతే పార్టీ కొరకు పనిచేశారో వాళ్ళకే పని చేద్దాం, వాళ్ళకే మనకు ఇంపార్టెన్స్ అని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అదే మాటకి కట్టుబడి ఉన్నారు. మీరు ఇక్కడ ఆలోచించండి. మీరు తన అనుభవజ్ఞులు 40 సంవత్సరాలు సుదీర్ఘ అదే అనుభవం ఉంది. స్వార్థ రాజకీయం బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాగా కొరకు పనిచేయాలని మేము పత్రికా ప్రకారంగా మేము తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కార్యకర్తలు అసలు పార్టీ అధికారంలో వచ్చిందా లేదా అనే ఒక అభద్రభావంలో ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి కార్యదర్శి, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్, అదేవిధంగా ఈ మధ్యకాలంలో వారు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అయినందుకు చిన్నారెడ్డి గారికి, ఎందుకంటే వారికి గత 35 సంవత్సరాల నుంచి సేవ చేసినందుకు వారికి ప్రణాళిక సంఘం అధ్యక్షులు అయినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారికి ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నాకు ఈ పోస్ట్ వచ్చిందని మాకేం సమాచారం ఇవ్వకుండా టీఆర్ఎస్ వాళ్ళకు సమాచారం ఇచ్చి పిలుచుకున్నాడు, మాకు ఇవ్వలేదు. సరే, మాకు ఆవేదనను వ్యక్తం చేస్తూ మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాకపోతే ఈరోజు గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఊసరివిల్లులను చూస్తుంటే ఇప్పుడు ఊసరివిల్లులు కనిపిస్తలేవు, కానీ రాజకీయ నాయకులే ఊసరివిల్లులు అయ్యిందని నేను కాదు చెప్పేది, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి చిన్నన్న గారు, దయచేసి మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మంచి పేరు ఉంది. మిమ్మల్ని గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఘోరంగా తిట్టినరో ఆ నాయకులను ఈరోజు కండ కప్పుతుంటే మా కళ్ళల్లో నీళ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే సరే మేము నిన్ను వ్యతిరేకించినాం. ఎందుకు వ్యతిరేకించినామంటే
సీనియర్లను నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా నీవే ఈ తరుణి ఫంక్షన్ హాల్లో ఒకటే మాట అన్నావు, నాకు సీనియర్లు వద్దు కొత్తలతో పని చేపించుకుంటామని అన్నందుకే మేము నిన్ను వ్యతిరేకించినాం. అంతేగాని నిన్ను మేము భుజాల మీద మోసినాము, ఎన్నిసార్లు నీకు ఒక్క పైసా భారం రాకుండా కూడా పనిచేసినాం. కానీ నీవే మమ్మల్ని అట్టు చేసినందుకే మేము నిన్ను వ్యతిరేకించినాం. కానీ ఈరోజు మేము కాదు, వనపర్తి నియోజకవర్గ ప్రజలు మొత్తం చిన్నారెడ్డి ఉంటే గెలవాడు, చిన్నారెడ్డి ఉంటే గెలవాడు అని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ఓటర్ అన్నందుకే కాంగ్రెస్ పార్టీ అభిమానం అన్నందుకు కొత్త వ్యక్తి రావాలంటే కొత్త వ్యక్తి వచ్చిండు, మేఘారెడ్డి అనే వ్యక్తి వచ్చిండు, గెలిచిండు. వారు గెలిచిర్రు, వారికి అనుభవం ఉంది, కొంత గొప్ప రాజకీయం ఉంది. నీకు అపర చాణిక్యుడు రాజకీయంలో నీకు ఒక పదవి వచ్చింది. ఈ నియోజకవర్గంలో శాశ్వతమైన పనులు చేయండి, కానీ కార్యకర్తల మధ్య అలజడులు పెట్టి వర్గాలను పోషించి ఈరోజు 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారం లేక టీఆర్ఎస్ నాయకులు పెట్టించిన కేసుల్లో ఇబ్బందులకు గురై ఎన్నో ఇబ్బందులకు గురై అట్లే పార్టీని పట్టుకొని ఉన్నారు. కానీ ఈరోజు నేను చేస్తున్న తప్పేందంటే టీఆర్ఎస్ నాయకులను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలిపి వాళ్ళకి కండాలు కప్పి ఇది ఒక 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నీవే ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఏఐసిసి నీవే ఇక్కడ తప్పు చేస్తే మిగతా 119 నియోజకవర్గాల్లో కూడా అక్కడ వర్గాలు తయారైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రేపు భవిష్యత్తులో మళ్ళా బతకాలని చూస్తున్నారా? ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నాడు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అడుగంటిన పరిస్థితుల్లో కూడా ఈరోజు నిన్ననే 1వ తారీఖు నాడే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చే విధంగా చేసిండ్రు. పోయిన నెలల పింఛన్ కూడా 27 తారీఖు నాడే వృద్ధులకు పింఛన్ వచ్చే విధంగా ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం తాపత్రయపడుతున్నారు. నీవు వారికి సరైన సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఇక్కడ వనపర్తిలో వర్గాలను సృష్టించొద్దు. చిన్నన్న గారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పెద్ద రాజకీయ నీతి పండితులు అనే ఉద్దేశంతోనే మీకు హైదరాబాద్లో రాష్ట్రం మొత్తం ఉండే ప్రజా సమస్యల మీద నీకు అక్కడ మంచిగా ఒక ఉన్నతమైన పోస్ట్ ఇచ్చిండ్రు, ఈ పోస్ట్ ఇచ్చిండ్రు ప్రణాళిక. కాబట్టి అక్కడ కూడా ప్రజలకు న్యాయం చేయి, ఇక్కడ ఉండే కార్యకర్తలకు న్యాయం చేయి. కానీ టీఆర్ఎస్లో ఉండే తీసుకొచ్చి వాళ్ళను ఇదే జానకిరామరెడ్డి అనే వ్యక్తి నిన్న ఎన్నో నా మాటలు అన్న వ్యక్తి, అదేవిధంగా వారు అక్కడ సింగిల్ విండోలో ఎన్నో చెడు పనులు చేస్తే అక్కడ ఉండే మాజీ మంత్రి కంప్లైంట్ ఇచ్చింది. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు జాయిన్ చేస్తాం. మొన్న కొండారెడ్డి అనే వ్యక్తి, రంగాపూర్ అనే వ్యక్తి చిన్నారెడ్డికి ఫస్ట్ టికెట్ వస్తే నాతోనికి చర్చలకు వచ్చాడు, నీవు రావాలి పని చేయాలంటే. నేను చిన్నారెడ్డికి కాదు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు చిన్నారెడ్డికి కాకుండా మేఘారెడ్డికి టికెట్ వచ్చిందంటే కండువా కప్పిండు, టీఆర్ఎస్లో పనిచేసాడు. మళ్ళీ ఈరోజు చిన్నారెడ్డికి పోయి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడు. నన్ను చిన్నారెడ్డి బయటకు వమ్మన్నాడు అని ఆ రోజు ఆ కొండారెడ్డి చెప్పుకున్నాడు ప్రజలకు. ఈరోజు మళ్ళీ కొండారెడ్డి ఏమి ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు. ఆయన ఒక ఉపాధ్యాయుడు, రిటైర్డ్, ఆ 10 మందికి విద్యా బుద్ధులు చెప్పినటువంటి వ్యక్తే ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్పిండు అని చిన్నారెడ్డి అని చెప్పుకొని తిరిగినాడు. మళ్ళీ ఈరోజు వస్తున్నాడు. ఎంతోమంది రాజపేటలో ఒక సింగిల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి అని ఎంతో అవినీతి చేసిండు అని ఆయన పక్కకెట్టినావు నువ్వు. అదే వ్యక్తి మళ్ళీ టీఆర్ఎస్లో పోయిండు. మళ్ళీ ఆ వ్యక్తిని నీవు తీసుకొచ్చి మళ్ళీ ఏ విధంగా కండువా కప్పుతావు? ఈరోజు నియోజకవర్గంలో మొత్తం టీఆర్ఎస్లో సెకండ్ క్యాడర్ ఉన్న వాళ్ళని మొత్తం తీసుకొస్తాను. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు నిరంజన్ రెడ్డి గారికే కండువా కప్పి కాంగ్రెస్లో తీసుకొస్తాం. భవిష్యత్తులో 2 నియోజకవర్గాలు అయితే ఆయన ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పట్లో ఉండదు అనుకుంటా బహుశా. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో మల్లారెడ్డి ఇప్పుడే చూసిన నేను న్యూస్లో, ఆయన అల్లుడు 5 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్లో పోతాను, మల్కాజ్గిరి టికెట్ కావాలంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండే లేదు అని విశ్లేషణ రాజకీయ పండితులు చెప్తున్నారు. నిరంజన్ రెడ్డి గారికి ఒక కండ కప్తే అయిపోయాయి. ఎందుకంటే నీవు గతంలో ఏ పదవి అనుభవించినా కూడా నీకు నిరంజన్ రెడ్డి కృతజ్ఞత ఎప్పుడు కూడా చెప్పలేదు. నిన్ను అసలు ఇంకా కొన్ని మాటలు చెప్తే నీ పిండా కూడా తినేటోడు అని చెప్పిండు. అటువంటి మాటలు కూడా ఉన్నాయి. వల్ల అది చెప్పుకుంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. అప్పుడు ఆయన మాటలు ఆ పిండా కూడా తినేటోడు అని అన్నప్పుడు మా ఆత్మ ఘోషించింది, మా నాయకుడిని ఈ విధంగా అంటున్నారు అనే భావన మేము వ్యక్తం చేసినాం. కానీ నీవు ఈరోజు నీకు ఆయన కృతజ్ఞతలు చెప్పిండు. నీవు మంత్రి అయినప్పుడు చెప్పలేదు, నీవు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా కూడా చెప్పలేదు. కాబట్టి నేను ఒకటే నీకు విజ్ఞప్తి చేస్తున్నా, చిన్నన్న గారు, నీకు ఐఏఎస్లు కానీ రాజకీయ నాయకులు నీకు ఒక మంచి మేధావి, మంచి
ఒక ఇంటెలెక్చువల్ అనే బిరుదు ఉంది. కాబట్టి నేను దయచేసి నీకు ఒకటే విజ్ఞప్తి, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నలిగిపోయింది ఈ నియోజకవర్గంలో. మేఘారెడ్డి నీకన్నా వయసులో చిన్నవారు, వారిని కలుపుకపోయి ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పాటుపడండి. కానీ కార్యకర్తల మధ్యలో కొట్లాటలు పెట్టి పంచాయతీలు పెట్టి లాస్ట్కు రాయలసీమ సంస్కృతి తీసుకొచ్చి ఒకరికొకరు నెత్తులు వలగొట్టే పరిస్థితి తీసుకురావద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నీవంటే మంచి అభిమానం ఉంది ఈ ప్రజలకు కూడా. నీ కొడుకుని తీసుకొస్తున్నావు. నీ కొడుకుని వస్తే రేపు 2 కాన్స్టిట్యున్సీలు అయితే 2 కాన్స్టిట్యున్సీలో నీ కొడుకుని కూడా ఒక దిక్కు ప్రాతినిధ్యం వహించడానికి మేము గతంలో ఒక విధంగా మేము చిన్నన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒకరికి ఇల్లు లేదన్నాడు, ఒకరికి పొయ్యి లేదన్నాడు. ఈ రోజు ఇల్లు లేనుండి పొయ్యి లేనుండి కలుపుకొని ఒక దగ్గర మీరు వ్యవహారం చేయాలనుకున్నారు. అంటే ఒక కొత్తవాడు వచ్చి ప్రజా సమస్య ప్రజలపైన ఎన్నుకోబడినటువంటి వ్యక్తి వచ్చి ఇలా మేఘారెడ్డి గారు ప్రజలందరూ ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని ఈ రోజు మీ ముగ్గురు కలిసి మీ ముగ్గురు ఏకమై మేఘారెడ్డి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన సందర్భంలో చాలా మంది చెప్పిన మాకు లేదు చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకే పనిచేసేడు చేయలేదు అనే చాలా విషయాలు బయట పెట్టినప్పటికీ ఏ రోజు కూడా మేము ఆయనను అనుమానించలేదు. ఎందుకంటే ఆయన నిబద్ధత గల మనిషి, ఏ రోజు ఆ తప్పు చేయడానికి మేము భావించాం. ఈ క్రమంలో ఎలక్షన్ తర్వాత ఈ రోజు ఇవన్నీ పరిణామాలు చూసుకుంటుంటే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వచ్చిన తర్వాత చూసుకుంటుంటే, మిమ్మల్ని తిట్టినని మాటలు తిట్టినటువంటి వ్యక్తి మీరు గతంలో ఆయన మంత్రి పదవి వస్తే శుభాకాంక్షలు చెప్పలేదు. అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వచ్చిన తర్వాత మీకు శుభాకాంక్షలు చెప్పారంటే మీరు ఏ స్థితికి మీరు వెళ్తున్నారు? ఈరోజు కొల్లాపూర్లో ఒక అవినీతిని బయటపెట్టి కృష్ణారావు గారు బయట పెడితే, ఒక రైస్ మిల్లును బయట పెడితే ఆ అవినీతి రైస్ మిల్లును వెంబడేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. ఇంకొక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి కోట్లాది రూపాయలు మంత్రి గారు ఆనాటి ఉన్న మంత్రి గారు వెంబడి ఉండి దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడితే, ఆ పాల్పడేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేస్తే ఆ మనిషికి మళ్ళీ ఇచ్చేయడానికి మీరు తిరుగుతున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కసారి ఆలోచించారు. మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడిండు? ఒక రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏమో ఇల్లు లేదన్నారు, మీకేమో పొయ్యి లేదన్నారు. ఇప్పుడు పొయ్యి లేని వ్యక్తి, ఇల్లు లేని వ్యక్తి, అన్ని ఉన్నటువంటి మేఘారెడ్డి గారికి అన్ని ఉన్నాయి కనుక ఆయన మీద మీరందరూ కలిసి కుట్ర ఉండాలని చూస్తున్నారు. అయితే ఇల్లు రాజకీయాలు కాకముందు వనపర్తిలో ఇల్లు ఉన్నాయి, పొయ్యిలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అంటే మీ ముగ్గురికి ఏం లేవు కనుక మీ ముగ్గురు ఏకమై మేఘారెడ్డి మీద దాడి చేయడానికి పూనుకుంటున్నారు. ఇంకొకసారి ఎవరైనా కొత్త వారిని ఎవరైనా జైలు చేసుకుంటే కార్యకర్తల అభిష్టం మేరకు కార్యకర్తలు వ్యతిరేకించినప్పుడు ఆ వ్యక్తిని చిన్నారెడ్డి గారు జైలు చేసుకుంటే వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము భావించము, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఇది చేయము. చిన్నారెడ్డి గారు ఇక ముందు మీరు ఎవరైనా జైలు చేసుకుంటే గతంలో ఏ విధంగా అయితే హఠావ్ అనే బ్యాచ్ ఏ విధంగా అయితే పనిచేసిందో ఈ రోజు మీ పదవికి మేము గాంధీ భవన్ ముందర ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని నన్ను అంటుంటారు కొంతమంది, నేను ఈ రోజు పార్టీలో చేరి రేపటికి 10వ సంవత్సరం. ఆ రోజు నీ గెలుపు కోసం ఎంతో కృషి చేసినామో ఈ రోజు మేఘారెడ్డి గారి గెలుపు కోసం అంతే కృషి చేసినాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేసినందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను గుండెలో పెట్టుకొని చూసుకుంటామన్నాడు. అదే మాట మేఘారెడ్డి గారు అన్నారు. ఆ మాట మేఘారెడ్డి గారు అన్నది పక్కన పెట్టేసి మీరు ఎందుకు జైలు చేసుకుంటున్నారు పార్టీలో? అదేవిధంగా మేఘారెడ్డి గారు ఎంత నిజాయితీ పరుడో, ఎంత మాట ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజుకి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో చేరైతారు వస్తే లేదు అసలు ఆలోచన పెట్టుకోకండి, మా దగ్గరికి రాకండి అని చెప్పి వ్యతిరేకిస్తే గతంలో ఇద్దరు కౌన్సిలర్ తీసుకొని రేవంత్ అన్న సమక్షంలో చేంజ్ చేసినట్టు ఇతను తీసుకోలేదు. అయినప్పటికీ ఎమ్మెల్యే గారు ఎక్కడ తప్పు పట్టలేదు. ఆయన సరే ఏదో చిన్న పొరపాటు జరిగిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికించి కొట్టినటువంటి వ్యక్తులను, నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను కేసు పెట్టినటువంటి ఈ రోజు మీరు ఎట్లా చేంజ్ చేసుకుంటున్నారు? అంటే మిమ్మల్ని తిట్టిన మర్చారా? కార్యకర్తలు కొట్టింది మర్చిరా? మీరు ఏ విధంగా చేంజ్ చేసుకుంటారు? మీరు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏం చేసుకుంటే మాత్రం నాయకులు ఎంత గొప్పవాడు అంటే మేఘారెడ్డి గారు మీరు చేసిన ఎలక్షన్స్ ముందు చేసినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో మేము ఆ రోజు నమ్మలేదు.
ఎలక్షన్ తర్వాత మొత్తం బయట పడ్డప్పటికీ మేఘారెడ్డి గారు ఎక్కడ కాంప్లైంట్ చేయలేదు మీ విషయంలో. మీరు అది గమనించాలి. మీరు ఒకవేళ మీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుల పదవి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ఏ ఒక్కరిని నువ్వు ఆహ్వానించావా? నీవు అందరిని ఆహ్వానించిన వ్యక్తులు మొత్తం టీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించుకున్నావు. వాళ్ళ కడువాలప్పుడు చురు చేసినాం. ఇది ఎంతవరకు సమంజసం? ఇక ముందు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం సహించేది లేదు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఈ పత్రిక కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ గవర్నమెంట్లో మన కొనపటిలో ఎమ్మెల్యే గారు మరి గెలిపించుకున్నాం. మరియు అదేవిధంగా పార్టీకి అంకితమైన మన చిన్నన్న గారికి ఈరోజు ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా వేయడం ఎంతో సంతోషకరమైన విషయం. అయితే ఆ కోణంలో చూస్తే ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ వనపర్తికి 10 సంవత్సరాలు పార్టీ లేక కాంగ్రెస్లో పార్టీ కార్యకర్తలంతా చాలా దిగులుగా ఉన్న సమయంలో పార్టీ పునరుజ్జన్మ ఎత్తిందనేది మీ అందరికీ సభాముఖంగా తెలియజేయడం. ముఖ్యంగా గతంలో పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీ అష్టకష్టాల్లో ఉన్నప్పుడు చిన్నారెడ్డి సార్ను ఒంటరిగా వదిలిపెట్టి గత పాలకులు టీఆర్ఎస్ పాలనలో ఉన్న నిరంజన్ రెడ్డి మాయమాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసిపోయిన నాయకులు పార్టీ పదవులు అనుభవించి తర్వాత అధికార పదవులు అనుభవించి ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీని విస్మరించి బతికిన వాళ్ళు ఈరోజు మళ్ళీ చిన్నారెడ్డి గారికి అధికారం రాగానే ఒకరి మీద ఒకరు పడి అక్కసుపడి నేను అనుకుంటా అవతల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఎందుకు ఏ విధంగా వస్తున్నారు? ఒక విషయం మేఘారెడ్డి గారు డిసెంబర్ 30 తారీఖు నాడు ఒకటే చెప్తున్నారు. 30 తారీఖు వరకు పార్టీకి ఎవరైతే పనిచేశారో వారినే ఈ పార్టీలో కొనసాగించడం జరుగుతుంది. పార్టీకి నష్టం చేసి పార్టీని ఓడగొట్టడానికి చూసిన టీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా మన పార్టీలోకి చేర్చుకోవడానికి వీలు లేదని రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్పడం జరిగింది. నిన్నటి దినంలా కొంతమంది గోపాల్పేట మండలం నుంచి తర్వాత పెబ్బేరు మండలం నుంచి తర్వాత పెద్దబందడి మండలం నుంచి చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ కోణంలో కొంతమందికి నిన్న కండవలుగా మన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు గారు కండవలుగా కలవడం జరిగింది. అసలు పార్టీ ఎక్కడ పోతుంది? ఇన్ని రోజులు పార్టీని మోసి పార్టీ జెండాను మోసిన కార్యకర్తల పరిస్థితి ఈరోజు ఏం కావాలి? ఇన్ని రోజులు అవతల పార్టీ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కక్షలు కట్టి పోలీసులతో లాఠీల చార్జీలు చేయించి లాఠీ దెబ్బలు గురైనమ్మా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలా? మీరు ఈ రోజు ఏముందని వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు? ఈ రోజు ఏ రకంగా మీరు వాళ్ళను ఆహ్వానిస్తున్నారో మాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇదే గోపాల్పేట మండలం తాడుపర్తిలో తెల్లవారితే ఎలక్షన్లనగా మా గణేష్ గౌడ్ అన్న కొడుకును చంద్రయ్య ఇష్టం వచ్చినట్టు కొట్టి రాత్రి తెల్లవారు నిద్ర లేకుండా నానా రవత చేసి అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో మాకేమీ అర్థం కావట్లేదు సార్. దయచేసి పార్టీ సిద్ధాంతాలకు పార్టీకి అనుకూలంగా పనిచేయడమే మేము నేర్చుకున్న విద్య మీతోన. కానీ ఈరోజు ఆ విద్యను ఎందుకు మీరు విస్మరిస్తున్నారో మాకేమాత్రం అర్థం కావట్లేదు. పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించి బయటికి పోయిన వాళ్ళని మీరు ఆహ్వానించడం సబబు కాదనేది ఈ పత్రికా ముఖంగా మేము సవినయంగా మిమ్మల్ని కోరడం ఏంటంటే పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించి వాళ్ళని మీరు ఎంట పెట్టుకొని కార్యక్రమాలు నడిపిస్తారనుకున్నాం. కానీ ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని జైలు చేసుకుంటారని మేము ఏనాడు కూడా అనుకోలేదు. దయచేసి మీరు ఇంకొకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరు పార్టీకి పనిచేసిండ్రు ఎవరు పార్టీకి పని చేయలేదు అలా కనుక్కొని ఈరోజు వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరడంతోనే రాష్ట్ర నలుమూలల బీఆర్ఎస్ మీద వ్యతిరేక పవనాలు వీచినాయి.